హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి సైడ్ అయితే శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్ అయితే చేసుకున్నారండి. సో ఇక్కడైతే కృష్ణుడు వచ్చాడు. సో ఉట్టి అయితే కొడతాడంట. సో చూడండి, తనైతే కొట్టడమేమో కానీ ఇంకా భయపడి వెళ్ళిపోయాడు, చిన్న పిల్లోడు కదా. సో కొట్టలేకపోయాడు. సో ఈ సెలబ్రేషన్లో ఏంటంటే అందరినీ ఇన్వైట్ చేశారండి. సో మా ఇంటి పక్కనే కాబట్టి ఇంకా నాకైతే ఇంకా సరదాగా అనిపించింది. సో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో చూడండి, ఫస్ట్ అయితే ఇంకా ఈయనే పార్టిసిపేట్ చేశారు. ఈయన్ని చూసి ఇంకా చాలామంది వచ్చారనమాట. సో ఈ కొట్టడం ఏమో తెలియదు కానీ నేను మగవాళ్ళకి ఏ విధంగా తీసిపోను, నేను కొట్టగలను, ఉట్టు పెట్టే కార్యక్రమం పాల్గొంటానని చెప్పి మరి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వాటర్ అయితే వేసేస్తున్నారు. సో చాలా సరదాగా అనిపించింది. సో ఇంకా నాకైతే నచ్చింది కాబట్టి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో చాలామంది ఇలాగే చేసుకుంటారు శ్రీకృష్ణాష్టమికి. ఇంకా ఏంటంటే మా ఇంటి పక్కన చేయడం వల్ల నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలా చూడటం. నాకైతే ఇంకా భలే అనిపించింది, అందుకే తీసాను అనమాట. దీని పేరు వచ్చేసి సిద్ధు అండి. సో ఫస్ట్ ఇదిలోనే కొట్టేశారంటే ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్ ఇచ్చారు. ఒక ఛాన్స్లోనే కొట్టేశాడు. సో తిన పేరు సిద్ధు. తినైతే ఇంకా ఫస్ట్ విన్నర్ అనమాట. తర్వాత అయితే వేరే ఆవిడ వచ్చారనమాట, లక్ష్మి ఆవిడ పేరు. ఇంకా తర్వాత చేస్తూ ఉన్నారు ప్రోగ్రామ్. నాకైతే కొంచెం పని ఉండి ఇంకా నేను వచ్చేసాను అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా అక్కడ జరిగిన హడావుడి అదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అప్పా. లేకుండా మరి కార్యక్రమాన్ని మరి కొనసాగి మరి సిద్ధు గారిని ఉట్టుకొట్టే కార్యక్రమం అండి ఇది. ఉట్టుకొట్టే కార్యక్రమం రెండు సరే అనుకుంటున్నాను నేను మరి. 1 2 3 1 2 3 కొట్టేసి భయపడుతూ మరి యుద్ధానికి సన్నద్ధమైంది. ధైర్యంతో అమ్మాయి ఎగరాలా కట్టాలా ఉట్టి విడనా ధైర్యం సాహసం మీ నాన్న గారు. అరే 1 2 3 కొట్టు 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 1 2 ఉన్న కొండారెడ్డి గుర్తులు చూసుకుంటే బ్యాడ్ లక్ అండి. ఇక్కడ ఉట్టిగొట్టు ప్రోగ్రామ్ జరుగుతుందంటే దానికి ముఖ్య రీజన్ ఏంటంటే మాట్లాడే సార్ గారండి. ఆయన ఆల్రౌండర్ అనమాట. సో ఆయన మాట్లాడే విధానమే అక్కడ ఎంకరేజ్మెంట్ పెరిగిందనమాట జనాల్లో కూడా. ఆయన కొట్టేవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా తర్వాత జోకులు వేస్తూ మధ్యలో తర్వాత కామెడీ చేస్తూ సో ఏంటంటే ఆయన పాటలు కూడా పాడారప్ప చివరిలో, చాలా బాగున్నాయి. అది పెడదామంటే మనకి కాపీరైట్ అయిద్దేమో అని చెప్పి భయం వేసిందనమాట. సో ఆయనైతే చాలా బాగా ఎంకరేజ్ చేశారు అందరినీ. ఇంకా ఆయన మహిళల మీద సానుభూతి లేకుండా వాటర్ చల్లుతున్నారండి కొట్టక ముందే గమనించాలదే. నాకెందుకు ఈ మేడ కొడతారని అనుకుంటున్నాను నేను. ఇంకా సెకండ్గా గెలిచింది ఈవిడేనండి. సో ఈవిడైతే 3 ఛాన్సెస్ కదా, 3వ ఛాన్స్లో అయితే కొట్టేసిందనమాట. సో ఇంకా తర్వాత మళ్ళీ ఉట్టి అయితే కడతా ఉన్నారు. ఇంకా నేను వచ్చేసాను ఫ్రెండ్. సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. పెద్దోళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు, ఇంకా చిన్నపిల్లలు అయిపోయి పెద్దోళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేశారు. కృష్ణుడు వెన్న కోసం మారం చేసినట్టు తను చూడండి, చిన్న కృష్ణుడు మారం చేస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే జరిగిన ప్రోగ్రామ్ అన్నమాట. సో హ్యాపీగా అయితే అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా సరదాగా అయితే గడిచిపోయింది అలాగా. ఇటువైపు మన లేడీస్ అయితే ఉన్నారబ్బా. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట, పెద్దోళ్ళ కాడ నుంచి చిన్నపిల్లల వరకు అయితే. ఇంకా ఏంటంటే జెంట్స్తో పాటు ఇంకా లేడీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా వాళ్ళే చాలా యాక్టివ్గా ఆడారనమాట. సో ఇక్కడ చూడండి, సాంగ్స్ పాడుతున్నారు. సార్ గారు అయితే మంచి సాంగ్స్ పాడుతున్నారండి. వినిపిద్దాం అనుకున్నాను. సో చెప్పాను కదా కాపరేట్ పడిద్దని. సో ఆ సార్ గారికి కూడా ఇంకా మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన అంతలాగా అక్కడ నుంచొని మాట్లాడి, అంటే స్పీచ్ ఇచ్చి తర్వాత మాట్లాడి ఇంకా తర్వాత అందరినీ
ఎంటర్టైనింగ్ ఇస్తూ ఇంకా సాంగ్స్ కూడా పాడాలంటే మాటలు కాదబ్బా. సో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరిన్ని వీడియోస్తో వస్తాను. బాయ్.